వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ఏలూరు నగరంలో రియల్ భూమి ఫ్రాంచైజీ భవనాన్ని నిర్వాహకులు భాస్కర్, విజయ్ కృష్ణ, ఎన్ అనిల్ కుమార్, సురేష్ ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలను అధిగమించి నిజాయితీతో కస్టమర్లకు సేవలు అందించేందుకు తాము ముందుకు వచ్చామని చెప్పారు. కస్టమర్ల ప్రాపర్టీ సంరక్షణలో పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సూర్య ఘర్ యోజన ద్వారా ప్రతి ఇంటికి ఉచిత సోలార్ ఎనర్జీ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వినియోగదారుల స్వంతింటి కలను నెరవేర్చడమే మా లక్ష్యమన్నారు. ఆఫీస్ రూమ్స్ అవి తీసాను మేము ధరిస్తున్నాం. నేను రియల్ భూమి ఏలూరు ఫ్రాంచైజ్ తీసుకున్నాను. నేను స్థాపించింది గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు, రోహిత్ గారు, అలాగే మాకు సహకారం అందిస్తున్న విజయవాడ రాజు గారు మరియు రాంప్రసాద్ గారు. మేము ఈ సంస్థ ఎందుకు స్థాపించారంటే వాళ్ళు జనాలకి ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఏ మోసాలు జరగకూడదని వాళ్ళు స్థాపించడమైనది. ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ మంచి సాటిస్ఫాక్షన్ కోసమే ఈ సంస్థ స్థాపించబడినది. నేను ఈ ఏలూరు ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల నేను చాలా గర్విస్తున్నాను ఈ కంపెనీ తరఫున. కుమార్ కర్మావళి, ఏలూరు. మేము రియల్ భూమి ఫ్రాంచైజ్ ఏలూరు తీసుకున్నామండి. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరికి కళ, మధ్యతరగతి కుటుంబంలో కళ ఒక సొంత ఇల్లు, సొంత స్థలం ఉండాలని. ఈ రోజుల్లో అది కలగానే మారకుండా మా వంతు సహాయం చేయడానికి ఏలూరు ఫ్రాంచైజ్ రియల్ భూమి నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి కస్టమర్ మాకు దేవుడితో సమానం. ఏలూరు ఫ్రాంచైజ్ నుంచి మంచి బిజినెస్ చేయాలని మా టీం అందరికీ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోట్లందూరులో రైతు సేవా కేంద్రం వద్ద ఎలుకల నివారణ మందుల పంపిణీ జరిగింది. గ్రామ యువనేత వెలగ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో వ్యవసాయ సహాయకురాలు శివకుమారి రైతులకు ఎలుకల మందు వినియోగ విధానం, పంటల రక్షణలో దాని ప్రాముఖ్యతపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ సిబ్బంది, కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది అంకమ్మరెడ్డి, వెంకట సత్యనారాయణ, గాడి ప్రసాద్, పంపనబోయిన ఎర్రయ్య, అంకారెడ్డి వెంకటేష్, నందిక, జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వ్యవసాయ భూములన్నీ కూడా కలకలలాడుతూ ఉడుపులు ఊడ్చుకోవడం జరిగినది. కాబట్టి మంచి సస్యశ్యామలంగా ఉన్న ఈ టైంలో మనకి రెండు రకాల బెడదలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వ్యవసాయం పూర్తిగా ఉడుపులు అయిన తర్వాత ఫస్ట్ మనకి బెడద ఏంటంటే ఎలుకల వల్ల వ్యవసాయం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి, అలాగే రెండోది క్రిములు, కీటకాలు, వీటి వల్ల కూడా వ్యవసాయం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని సొసైటీల్లోని అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఈ రైతు సేవా కేంద్రం ద్వారా మనందరికీ కూడా ఈ ఎలుకల నివారణ మందు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఈ మందును ఎలా అయితే వినియోగించాలో తెలుసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మందు తీసుకొని ప్రతి చోట కూడా వినియోగించి ఎలుకలు సామూహికంగా నివారించేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు కూడా దీని మీద దృష్టి సారించి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అలాగే మన మాజీ అధ్యక్షులు, మన మండల అధ్యక్షులు గాడి రాజబాబు గారు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మన కోటనందూరు గ్రామంలో అందరూ కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అగ్రికల్చరల్ అసిస్టెంట్, విలేజ్ అసిస్టెంట్లు కూడా వీరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. విజయనగరం టౌన్ లో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల సీజన్లో ఎరువుల కొరత రైతులకు ఇబ్బందులను గురి చేస్తోందని వెంటనే అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్రంలో ప్రధానమైన రైతులకి వరి పంట నాట్లైన తర్వాత ప్రభుత్వం సరఫరా చేసే ఏదైతే యూరియా ఉందో, యూరియా కానీ డిఏపి కానీ ఇవి రైతులకి సకాలంలో అందక అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పటికే ప్రధానంగా సీజన్ మొదలైన తర్వాత వరి నాట్లు పడిన తర్వాత ఒకసారి నేను కానీ మా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇచ్చి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు, యూరియా కొరత ఉంది, డిఏపి కొరత ఉందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. నరసాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. జనసేన సమన్వయకర్తల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ మద్దాల శ్రీకృష్ణ ఆంజనేయులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జనం కోసం పుట్టినదని, ప్రజల కోసం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. చెప్పండి జై జనసేన, జై జనసేన, జై పవన్ స్టార్, జై పవన్ స్టార్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లకడీ కపుల్లోని ఫ్యాప్సీ భవన్ లో బ్యూటీషియన్ రంగంలో ప్రతిభ కనబరిచిన 400 మందికి మహానంది అవార్డులు అందజేశారు. ద పవర్ ఆఫ్ ఇండియన్ బ్యూటీ మహానంది అవార్డ్స్ ను ఓలిఫియర్ ప్రొఫెషనల్ స్పాన్సర్ గా నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ 2021లో 10 మందితో ప్రారంభించి నేడు 400 మందికి శిక్షణ ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. మహిళలకు తక్కువ ధరలో శిక్షణ అందించి ఉన్నత స్థానం కల్పించామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాలకు అతీతంగా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఇవన్నీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అంటే దానిలో ఎంత ఒరిజినల్, ఎంత గ్యారంటీ అనేది ఎవరికి తెలియదు. బట్ యాజ్ పర్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మేము ఆల్రెడీ ఆల్వేస్ ప్రిఫర్ చేస్తాం మా అసోసియేషన్లో. ఈరోజు ఉదాహరణకి ఎవరైతే మా స్పాన్సర్ ఉన్నారో ఒలిఫేర్ కంపెనీ ఇస్ ఏ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. సో ఇండియన్ ప్రొడక్ట్స్కే మేము ఎక్కువ ఇది ఇస్తాము. మరీ ఎక్కువ అవసరం పడితే అంటే లైక్ హయ్యర్ ట్రీట్మెంట్స్ లైక్ అస్థెటిక్స్ కానీ లేకపోతే స్కిన్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ కానీ అవేమన్నా ఉంటే దెన్ వీ ప్రిఫర్ ఫర్ దిస్ కొరియన్ అండ్ దిస్ థింగ్. అది కూడా రిఫరెన్స్ అవసరం అయితే, లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 90% వీఆర్ యూజింగ్ ఇండియన్ బేస్డ్. ఈ రోజు మహానంది అవార్డ్స్ లో దగ్గర 350 నుంచి 400 మంది పాల్గొనడం జరిగింది. మహానంది అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు మా చూసారుగా మా ఇండస్ట్రీ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు ఐబీఏలో జాయిన్ అవ్వాలి, ఐబీఏలో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మాకంటూ ఒక గుర్తింపు అనేది వచ్చింది. సో ఇలాంటి వాళ్ళు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఏమంటారు లైక్ యూజ్ అవుతుంది. అందరు కూడా యూటిలైజ్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి. బిజినెస్ అనేది ఎక్కడ స్టక్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి బిజినెస్లో. సో వంశీకృష్ణ సార్ ఇలా ఈవెంట్స్ చేయడం వల్ల మాకు బిజినెస్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది.
ఇలాంటి ఈవెంట్స్ చేయడం చాలా రేర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు బ్యూటీషియన్స్, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు, నెయిల్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇలాంటి దాంట్లో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి మీ స్కిల్స్ ఫ్యూచర్ లో కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. నా ఓన్ గా పర్సనల్ గా వచ్చేసి నేను 500+ మెంబర్స్ కి ఫ్రీగా ట్రైన్ చేశాను. సో ఇప్పుడు ఐబీఐ నుండి అయితే నేను స్టేట్ కోఆర్డినేటర్ గా నేను ఈ ఈవెంట్ కి వచ్చేసి మహానంది ఈవెంట్ కి వచ్చేసి ఓవరాల్ గా వర్క్ నా చేస్తాను అనమాట కంప్లీట్ గా. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పలేజ్ నుంచి కడం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అనన్య, ప్రసాద్, చందు, దేవాల్ష్ స్వల్ప గాయాలు పొందారు. స్థానికులు వెంటనే సహాయానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ హిమాయత్ సాగర్ లో దూకి గల్లంతైన ఉప్పరపల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ మృతదేహాన్ని DRF సిబ్బంది కనుగొన్నారు. ఆర్థిక భారాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆరిఫ్ ర్యాపిడో బుక్ చేసుకుని జలాశయానికి చేరి నీళ్లలోకి దూకాడు. గల్లంతైన తర్వాత గాలింపు చర్యలు చేపట్టిన DRF బృందం చివరకు అతని మృతదేహాన్ని వెలికితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం జీవీ మాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని దర్శించుకున్నారు. గణపతి బప్పాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మల్లేశ్వరుని ఆశీర్వాదం అందుకోవాలని ఆకాంక్షించారు. స్థానికులు, భక్తులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. రోషన్ కుమార్ మాట్లాడుతూ సమాజ శాంతి, అభివృద్ధి కోసం గణపతి బప్ప ఆశీర్వాదం అందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. मम अधिकारपात्रे अनुग्रहकटा भविष्यतं सर्वेन्द्रना
ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మరో అధునాతన సేవకు శ్రీకారం చుట్టింది. రోబోటిక్ విధానంతో భుజం నొప్పితో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం అందించనున్నట్లు మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. కేవలం 999 రూపాయల ప్యాకేజీలో డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు ఆర్బీఎస్, సిబిసి, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, షోల్డర్ ఎక్స్రే, స్పైన్ ఎక్స్రే వంటి పరీక్షలు చేయనున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో భుజం నొప్పికి శాశ్వత పరిష్కారం సాధ్యమని తెలిపారు. రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముందే బస్సు పెడితే మనకి దానివల్ల వచ్చే సమస్యలు మనం ట్రీట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే ప్యాకేజ్లో మనం ఇంక్లూడ్ చేసిన దాంట్లో ఎక్స్రేస్, షోల్డర్ ఎక్స్రే, నెక్ ఎక్స్రే తీసుకుంటున్నాం. దాంతోపాటు యూరిక్ యాసిడ్ మరియు ఆర్బీఎస్ కూడా యాడ్ చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ అనే వ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా కండ గట్టిపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో వయసు పైబడిన వల్ల జరుగుతుంటుంది. దానికి తోడు కీలు అరిగిపోవడం, ఎట్లా మోకాళ్ళ కీలు అరిగిపోతుంది అలాగే భుజంలో కూడా అరిగిపోతూ ఉంటుంది. అలా అరిగిపోయినప్పుడు మనకి వచ్చే సమస్య ఏమంటే ఎత్తలేకపోవడం, ఎముక అరగడం వల్ల వచ్చే నొప్పి సమస్య, మళ్ళీ మూమెంట్ సమస్య మనం ఎక్కువ కామన్గా చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఎలాగైతే మోకాలు కీలు మార్పిడి చేస్తాం, భుజంలో కూడా మార్పిడి సర్జరీ చేయించుకోవచ్చు. అండ్ ఇలా గట్టిపడిన ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటి వాటిల్లో కూడా అత్యాధునికంగా కీహోల్ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సర్జరీస్ అన్ని మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మన అపోలోలో. సో అందరూ ఉపయోగించుకుంటారని. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. చిల్డ్రన్స్ పార్క్, ఆదిత్య నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కారం కోసం శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిల్డ్రన్స్ పార్కులో వాకింగ్ ట్రాక్, పచ్చదనం, వ్యాయామ పరికరాలు, క్రీడా వసతులను పరిశీలించారు. ఏసీ నగర్ మున్సిపల్ క్వార్టర్స్ ను తనిఖీ చేసి శుభ్రతపై సిబ్బందిని దృష్టి సారించాలని సూచించారు. మేము తీసుకోలేకపోతున్నాము, మీరు మాకు లేకపోతే మధ్యలో జరుగుతుంది. గవర్నమెంట్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది, గవర్నమెంట్లో పెండింగ్. జగన్ ప్రభుత్వం మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కలిపెట్టి దేనికో తక్కువ వస్తుందని బయటపడి మేము కాపుకోండి. సతీష్ గారు, ఈ మొత్తం డీటెయిల్ ఫైల్స్ మొత్తం ఉన్నాయి. మన గూడెం ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు మామగారు నెంబర్ తీసుకోండి, ఇది డీటెయిల్స్ అని తీసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఫైల్ మొత్తం దీన్ని ఫర్దర్ ప్రాసెస్ చేయండి. మన గూడెలో కూడా ఎల్ఐజీ క్వార్టర్స్ చేస్తాం 2000 ఎల్ఐజీ క్వార్టర్స్, బట్ అది డిఫరెంట్ అనుకుంటా. ఎల్ఐజీ క్వార్టర్స్ ఆల్ మున్సిపాలిటీలు ఇచ్చేస్తారు. దీనికి ఎల్ఐజీ క్వార్టర్స్, ఎల్ఐజిహెచ్ క్వార్టర్స్, ఎల్ఐజిహెచ్ క్వార్టర్స్ సార్. ఇప్పుడు ఇంతెందుకు సార్, నెల్లూరులో ఇచ్చేస్తారు సార్. స్తంభం దగ్గర ఉన్నాయి కదా క్వార్టర్స్, 100 క్వార్టర్స్ స్తంభం దగ్గర క్వార్టర్స్ ఉన్నాయి. ఏ స్తంభం దగ్గర? ఏసీ స్తంభం నంబర్ 1 బ్లాక్ ఆల్రెడీ ఇచ్చేసారు. అదే బేస్ లో మాకు మామూలు నో లాస్ నో ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సిఎస్ఆర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 సేవలు పేదలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. సూపర్ 6 విజయంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ కి విషయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. సమావేశంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు ఆనందరావు, దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. బట్ ఎమ్మెల్యేస్ అందరూ రిక్వెస్ట్ చేసినట్టుగా ఏదైతే మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటున్నారు,
అందులో ఏమైనా పాల్గొంటే మాత్రం డెఫినెట్ గా మనకి కమింగ్ డేస్ లో వాళ్ళ ఓవర్ కాస్ట్ లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసేసాం అనుకోండి. సో మన రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని అట్లీస్ట్ మనం స్టేబుల్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని యొక్క వైబిలిటీ, దాని యొక్క ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి కూడా దాని ఏమంటారు డ్యూరబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మేజర్ ఇంకోటి ఉందండి. ప్రస్తుతానికి రోడ్ కమ్ ట్రైన్స్ శాంక్షన్ చేస్తున్నారు. ట్రైన్స్ పర్టికులర్ గా ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కస్తూర్బా గురుకుల పాఠశాలలో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ టీఐ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హెచ్ఐవి, సుఖవ్యాధులు, మత్తు పదార్థాల వినియోగ విరమణపై అవగాహన సదస్సు జరిగింది. ప్రాజెక్టు మేనేజర్ కె బ్రహ్మయ్య మాట్లాడుతూ హెచ్ఐవి అంటువ్యాధి కాదని, ఇది రక్తం, సూదులు, అసురక్షిత లైంగిక సంబంధాలు గర్భిణీ తల్లి ద్వారా బిడ్డకు సంక్రమిస్తుందని వివరించారు. మత్తు పదార్థాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ కె జ్యోతి ఫ్లోరెన్స్ ఇలాంటి కార్యక్రమాలు సమాజ మార్పుకు దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అలా రక్తం ఎక్కించినప్పుడు ఆ రక్తాన్ని పరీక్ష చేస్తాం. పరీక్ష చేయకుండా రక్తము ఎక్కించడం లేదు కాబట్టి దాని ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా తల్లికి ఈ భారతదేశంలో గర్భవతి అయితే మీరు కాబోయే తల్లులు కూడా మీరు ఎక్కువ ఆలోచించాలి. ఈ కుటుంబాన్ని బాగా బ్రతుకోవాలంటే ఏం చేయాలంటే ఇవన్నీ ఆలోచించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అవి ఈ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ వ్యాధి మన దగ్గరికి రావాలి. కాబట్టి అప్పుడు తల్లి గర్భవతి అయినప్పుడు గర్భవతి ఖచ్చితంగా భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఆమెకు గర్భవతికి ఏం చేస్తారంటే హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. ఒకవేళ తల్లి ఉంటే కాకుండా ఒక మందు గవర్నమెంట్ కనిపెట్టేది అది కూడా జరుగుతాము. ఇది నేను ముందుగా చెప్పాను కదా, అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ ద్వారా. కాబట్టి అలాంటి వారు మనం ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడం, అలాంటి వారు ఈరోజు వస్తా ఉంది. కాబట్టి ఈ 4 విషయాలలో జాగ్రత్త పాటించాలి. అర్థం కదా. ఇది ఎలా రాదు చెప్పమంటారా? ఒకటి ఎలా రాదంటే దోమ పట్ట వల్ల హెచ్ఐవి నాకు ఉందనుకుందాం, నా దోమ ఆ పుట్టిన దోమ ఈసారి పుట్టిన వస్తుందా చెప్పండి, వస్తుందా రాదా? ఎందుకు రాదు? అది అంటున్నది కాదు. కాబట్టి ఈ దోమకి ఏం చేస్తారు, ఈ చేతి గుణం ఉంటుంది. కానీ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై పోలీసులు సూచనలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు తుని రూరల్ సిఐ చెన్నకేశవ పర్యవేక్షణలో ఎస్ఐటి రామకృష్ణ గణేష్ మండప కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా, ఎటువంటి అపశృతి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిమజ్జనం చేయకూడదని, గొడవలు, అల్లర్లకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని వెలుతురు ఉండగానే ముగించాలని కమిటీలను ఆదేశించారు. ముఖ్యంగా కమిటీ సభ్యుల యొక్క బాధ్యత ఏంటంటే నిమజ్జనానికి ఊరేగింపు చేసేటప్పుడు గ్రామాల్లో ముఖ్యంగా యువత, కుర్రాళ్ళు ఈ యొక్క విగ్రహ ఊరేగింపు సమయంలో ఎలక్ట్రికల్ వైర్లు గట్రా ఉంటే అక్కడ వాటిని గమనించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, మరియు బాణసంచా పేర్చేటప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాలని సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఊరేగింపు సమయంలో ఎర్లీగా అంటే రేపు తొందరగా విగ్రహాన్ని పగల సమయంలోనే ఊరేగించడం ద్వారా రాత్రి సమయంలో అయితే కొన్ని గొడవలు జరిగి కొట్లాట్లు దారితీసి తదుపరి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి లేకుండా తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని సంతోషంగా జాగ్రత్తగా జరుపుకోవాలని కోటనందూరు మండల ప్రజలకి మరొకసారి విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పాల్గొని మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను సంప్రదించగా సానుకూలంగా స్పందించి అమలాపురానికి కాలేజీని మంజూరు చేశారని తెలిపారు. పేద ప్రజలు ప్రైవేటు కాలేజీల్లో చదవలేని పరిస్థితుల్లో ఈ కళాశాల ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అభివృద్ధి కోసం కుల రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని
చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. డివిరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి నన్ను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. నా పేరు దొమ్మేటి శ్యాంప్రకాష్. డిఎన్ శెట్టి డివిరెడ్డి జిల్లా పరిషత్ డోనర్స్ యొక్క వారసులం మేము. దాన్ని ఈరోజు మా కోరిక ఆ పేరుని కంటిన్యూ చేసి అదే పేరుతో ప్రభుత్వ డిగ్రీ డిఎన్ శెట్టి డివిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా నామకరణం చేయాలని మన ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది. మా కోరికను మన్నించి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది పెట్టడం కూడా, ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం కూడా మాకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇది చదువు నిమిత్తం, ఎడ్యుకేషన్ నిమిత్తమే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా పెద్దలు చేయడం జరిగింది. దాన్ని ఆ ఎడ్యుకేషన్ నిమిత్తం ఏ విధమైన చర్యలు తీసుకున్నా, దానికి డెవలప్మెంట్కి ఏం చేసుకున్నా కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మీ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దీన్ని ఖచ్చితంగా కూడా డిఎన్ శెట్టి డివిరెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా నామకరణం చేయాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. బాపట్ల జిల్లా శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి హోమం, గోపూజ అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించగా భక్తులకు మహా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకలో బాబు నాగేంద్ర, ముప్పలనేని శ్రీనివాసరావు, మామిడి రాజశేఖర్, మలిశెట్టి కుమార్ రాజా, బూట్లే శ్రీనివాసరావు, మారిశెట్టి రాఘవరావు, షేక్ కరీముల్లా, రామరాజు, మలిశెట్టి బ్రహ్మరాంబ, మామిడి వెంకట పద్మావతి, కొమ్మినేని సరిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. నామకరణం చేయాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. బాపట్ల జిల్లా శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి హోమం, గోపూజ అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించగా భక్తులకు మహా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకలో బాబు నాగేంద్ర, ముప్పలనేని శ్రీనివాసరావు, మామిడి రాజశేఖర్, మలిశెట్టి కుమార్ రాజా, బూట్లే శ్రీనివాసరావు, మారిశెట్టి రాఘవరావు, షేక్ కరీముల్లా, రామరాజు, మలిశెట్టి బ్రహ్మరాంబ, మామిడి వెంకట పద్మావతి, కొమ్మినేని సరిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.